హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. నిన్నటి నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితక్క గారు ఖమ్మం జిల్లాకు వెళ్ళి వెలుగుమట్ల గ్రామ ప్రజలందరికీ మద్దతు తెలపడానికి వెళ్ళారు. కానీ అక్కడ వాళ్ళ పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలను చూసి చలించి వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము వెంబడి నిలబడి ఉంటామని చెప్పేసి మనోధైర్యం కోసం మరి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినటువంటి సందర్భంలో ధర్నా చేశారు. ధర్నా సందర్భంగా పోలీసు వాళ్ళు మహిళా నాయకురాలు మహిళ అనేది కూడా చూడకుండా మహిళా పోలీసులను కూడా ఏర్పాటు చేయకుండా మగ పోలీసులే దౌర్జన్యంగా కవితమ్మ గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి సమాజం అంతా కూడా చూసింది. అరెస్ట్ చేసిన తర్వాతనన్నా అధికారులు ఏమన్నా కదిలి ఏదైతే అంబేద్కర్ భవన్లో నిరాశలుగా ఉన్నటువంటి ఆ 750 కుటుంబాలకు అధికారులు ఏమైనా మేలు చేస్తారా అని చెప్పి చూశారు. కానీ అక్కడ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల నిన్న రాత్రి నుంచి అక్కడే వాళ్లతో కలిసే కవితమ్మ గారు దీక్షలో కూర్చున్నారు. మరి ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతం వందలాది మంది పోలీసులు ఆ దీక్షను భగ్నం చేసి హైదరాబాద్ మరి జాగృతి కార్యాలయానికి వచ్చేసి వదిలిపెట్టారు. ఇక్కడ కూడా కంటిన్యూగా కవితమ్మ గారు జాగృతి పక్షాన ఈ దీక్షను కొనసాగిస్తూ ఉన్నారు. ఈ దీక్షకు ఇప్పటికే అనేకమైనటువంటి మరి ప్రజా సంఘాలు ఉద్యమ సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేస్తున్నాయి. చాలా సంఘాలు ఇప్పటికీ వచ్చినాయి, ఇంకా కొన్ని సంఘాలు వస్తూ ఉన్నాయి. వాటితో పాటు ప్రజాస్వామ్యవాదులు అలాగే అనేకమైనటువంటి ఉద్యమ సంఘాల నాయకులు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈ ఏదైతే ఆ వెలుగుమట్ల గ్రామానికి బాధితులు ఉన్నారో వాళ్లకు ఏ స్థలంలో వాళ్ళ ఇండ్లు కూలగొట్టారో అదే స్థలంలో ఇళ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇండ్లు కట్టించేంత వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తారు. ఈ ఉద్యమం ఏదో ఇక్కడ హైదరాబాద్కు పరిమితం కూడా కాదు. ఇవాళ రేపు చూసిన తర్వాత ప్రభుత్వం సరైనటువంటి చర్యలు చేపట్టకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మరింత ఉధృతంగా నడవాలనేది జాగృతి యొక్క నిర్ణయం. ఖచ్చితంగా ఎవరైతే బాధితులు నష్టపోయినటువంటి బాధితులకు నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్తా ఉన్నారు కదా. నష్టపరిహారం అనేది కూలగొట్టక ముందు వాళ్ళను ఒప్పించి మెప్పించి ఎక్కడో ఒక దగ్గర అరేంజ్మెంట్ చేసిన తర్వాత కూలగొట్టి ఉంటే ఇవాళ మనం నిజంగా చేస్తారు అనేటువంటి విశ్వాసం కలిగేది. కానీ ఎటువంటి సమాచారం లేకుండా నోటీస్ ఇవ్వకుండా వాళ్ళని కూలగొట్టారు. కూలగొట్టేసి దాన్ని అనాథ శ్రేణం లేక అంబేద్కర్ భవన్లో వాళ్ళందరినీ పంపించారు. పంపించిన తర్వాత వాళ్లకు తిండి పంపలేదు, వాళ్ళకు ఉండడానికి అవసరమైనటువంటి తగిన ఏర్పాట్లు చేయకపోవడంతో ఎవరో ఒక రోజుకు పూటకు ఒక ధనవంతులను దానం చేసే వాళ్ళని దొరకబట్టుకొని వాళ్ళ యొక్క కాలాన్ని వెళ్ళ తీసుకుంటా ఉన్నారు. 15 రోజులుగా అసలు స్కూల్కి పోయే పిల్లలు కాలేజీకి పోయే పిల్లలు కూడా ఆ కూలగొట్టడంలో వాళ్ళకు వచ్చినటువంటి అన్ని సర్టిఫికెట్స్ కోల్పోయి వాళ్ళ ఎగ్జామ్స్ కూడా అటెండ్ కాలేనటువంటి పరిస్థితికి వచ్చారు. ఈ విధంగా అంటే ప్రభుత్వము అక్కడ ఉన్న అధికార యంత్రాంగం ఎవరు కూడా 750 కుటుంబాలను కనీసం తగినటువంటి సౌకర్యాలు చేయలేనటువంటి వాళ్ళేదో ప్రత్యామ్నాయం చేస్తారు, వాళ్ళకి న్యాయం చేస్తారు అనేటువంటి నమ్మే పరిస్థితి లేదు. ఒకవేళ చేసే ఉద్దేశం అయితే అదే చేయమని అంటున్నాను. ఇప్పుడు జాగృతిగా కూడా ముందు చేసినా బాగుండేది, లేదా ఇప్పటికన్నా అలాట్మెంట్ చేయండి యాజ్ ఇట్ ఇస్గా. అదేం ప్రభుత్వ భూమి కాదు, అది భూదానం భూమి, వాళ్ళకి ఏనాడో భూస్వాములు ఇచ్చినటువంటి భూమి. దాన్ని గుంజుకునేటువంటి ఈ కుట్రంతమే అన్యాయమైంది. కాబట్టి ఏదో వాళ్ళకి చేస్తామనేటువంటి మాటలు కాదు, ఆచరణలో వాళ్ళకి చేయడానికి తగిన కార్యాచరణ ప్రకటించండి. అప్పుడు ఈ ఉద్యమానికి ఏమైనా ఆపే అవకాశం ఉంటుంది తప్ప, లేకపోతే దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మరింత బలంగా నడిపేటువంటి ప్రయత్నమే చేస్తాం. కానీ వాస్తవానికి ఇటువంటి విషయం పైన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ముందుకు రావాలి. కానీ వాళ్ళకంటే ముందు కూడా ఈరోజు తెలంగాణ జాగృతి ముందుకు వచ్చి ప్రతి దానిపైన కూడా కొట్లాడుతూ ఉంది. అంటే ఏదైనా రాజకీయ కోణంతో తెలంగాణ జాగృతి ముందుకు వస్తూ ఉందా, లేదంటే పేదలకి ఎక్కడ అన్యాయం జరిగినా జాగృతి ముందు ఉండబోతుందా అంటే ఏం చెప్తారు? జాగృతి నిజానికి ఈ 6 నెలల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తీసుకొని వాటి పరిష్కారం కోసమే ప్రయత్నం చేస్తున్నది. కేవలం ఈరోజు ఖమ్మం జిల్లాలో స్టార్ట్ అయిన పోరాటం కాదు, సంవత్సర కాలంగా చేస్తూ ఉన్నది. అంతకుముందు జాగృతి పుట్టినప్పటి నుంచి కూడా ప్రజల పక్షాన పోరాడుతూ ఉన్నది. మీరన్నట్టు అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పార్టీకి వాళ్ళ నాయకత్వానికి సిగ్గుండాలి. అధికార ప్రభుత్వం పేదలపై ఇంత అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాళ్ళని వేధిస్తూ ఉంటే వాళ్ళని కాపాడవలసినటువంటి పరిస్థితి పోయి ఏదో నామాత్రంగా వెళ్ళి అక్కడికి వెళ్ళేసి వాళ్ళకు సంఘీభావం తెలిపి వచ్చేసి ఇక్కడ చేతులు దులుపుకొని కూర్చున్నారు. ఇది వాళ్లకు మంచిది కాదు, ఏ ప్రతిపక్షానికి కూడా అది మంచిది కాదు. వాళ్లే కాదు, ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు. ఇక్కడేమో 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రజలందరూ ఎంపీలను గెలిపించుకొని పంపించారు ఏదో న్యాయం చేస్తారని. కానీ వీళ్ళు కూడా తూతూ మంత్రంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుడు ఖమ్మంకి వెళ్ళి ఏదో మద్దతు తెలిపినట్టు పత్రికల ద్వారా చూసినాం. వాళ్ళు కూడా దానికి తగిన విధంగా స్పందించడం లేదు. అంటే రాష్ట్ర అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమో పేద ప్రజలను నిర్వీర్యం చేస్తూ ఉన్నది, వాళ్ళ మీద
రకరకాల పద్ధతుల్లో వేధిస్తూ ఉన్నట్టే వీళ్ళు కాపాడవలసినటువంటి ప్రతిపక్షం లేదు, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో బీజేపీ కూడా తగిన విధంగా స్పందించడం లేదు. కానీ జాగృతి అధ్యక్షురాలు కవితమ్మ గారు నిరంతరం ఏదో ఒక సమస్య మీద ప్రజల పక్షాన ఉండి పోరాడుతూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పేదల పక్షాన పేదలకు జరిగేటువంటి ప్రతి నష్టాన్ని ఎదుర్కోవడంలో ప్రభుత్వాన్ని కళ్ళు జరిపించి వాళ్ళకి న్యాయం చేసేంత వరకు మాత్రం జాగృతి పోరాటం చేస్తుంది. భవిష్యత్తులో జాగృతి తెలంగాణలో ఎటువంటి విధంగా ఉండబోతా ఉంది, భవిష్యత్ కార్యాచరణ ఏంటంటే చెప్తారా? భవిష్యత్తులో జాగృతి ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల కోసం పనిచేసేటువంటి ఒక రాజకీయ పార్టీగా, బలమైన రాజకీయ పార్టీగా శక్తిగా ఎదగబోతూ ఉంది. అది రేపు పార్టీని కూడా వచ్చే మే మొదటి వారంలో ప్రకటిస్తామని ఆ కవితమ్మ గారు ఆల్రెడీ ప్రకటించి ఉన్నారు. అది తప్పనిసరిగా ప్రజల పక్షాన గొంతుగా నిలబడేటువంటి పరిస్థితి ఉంటుంది.